తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతుంది. మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 27న అంటే శ్రీరామనవమి పర్వదినం రోజున ఉదయం 8 గంటలకు ఆమె కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. కవిత తన మెట్టనీళ్లు సిద్దిపేట నుంచే పార్టీ జెండా, గుర్తు, పార్టీ విధి విధానాలను వెల్లడించే అవకాశం ఉంది. యువతకు, తెలంగాణ ఉద్యమకారులకు పార్టీలో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కవిత తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని కూడా శ్రీరామనవమి రోజే ప్రకటించే ఛాన్స్ ఉంది. తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతుంది. మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 27న అంటే శ్రీరామనవమి పర్వదినం రోజున ఉదయం 8 గంటలకు ఆమె కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. కవిత తన మెట్టనీళ్లు సిద్దిపేట నుంచే పార్టీ జెండా, గుర్తు, పార్టీ విధి విధానాలను వెల్లడించే అవకాశం ఉంది. యువతకు, తెలంగాణ ఉద్యమకారులకు పార్టీలో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కవిత తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని కూడా శ్రీరామనవమి రోజే ప్రకటించే ఛాన్స్ ఉంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. ఓకే, రైట్ తేజస్విని. ఏదైతే మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ముహూర్తం ఫిక్స్ అయిందని తెలుస్తున్నది. ఏదైతే రేపు 27 తారీఖున ఉదయం 8 గంటలకు శ్రీరామనవమి సందర్భంగా కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు, అలానే పార్టీ విధి విధానాలు, జెండా, ఎజెండా ప్రకటించబోతున్నట్లయితే తెలుస్తూ ఉన్నది. నిజామాబాదు తన మెట్టునీళ్ళైనటువంటి నిజామాబాద్లో రేపు ఉదయం 8 గంటలకు కవిత ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఆ ప్రెస్ మీట్లో కవిత కీలక తన పార్టీకి సంబంధించినటువంటి పేరుతో పాటు జెండా, ఎజెండాను అయితే ప్రకటించబోతున్నట్లయితే విశ్వసనీయమైన సమాచారం. అట్లనే మనం చూసుకున్నట్లయితే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలో కవిత జాగృతి అనే సంస్థ ద్వారా అనేక ఉద్యమాలలో కావచ్చు, అలానే బతుకమ్మ కార్యక్రమం ద్వారా జనాలకు దగ్గరగా వెళ్ళినటువంటి తరుణంలో అనేక మంది కవితకైతే ఉన్నటువంటి తరుణంలో ఇప్పటి వరకైతే కవిత జాగృతి అనే కార్యక్రమంతో ప్రజల దృష్టికి వెళ్ళినటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. ఇదే నేపథ్యంలో కవిత అయితే కొత్త పార్టీ పెట్టబోతుంది. కవిత పెట్టేటువంటి కొత్త పార్టీ పేరు తెలంగాణ ఏదైతే ప్రజా జాగృతి అనే చెప్పేసి కూడా కవిత అయితే కొత్త పార్టీ ప్రకటించబోతూ ఉన్నది. దాదాపు ఇప్పటికే కవిత కొత్త పార్టీ దానిపైన రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా అయితే మారింది. కవిత పార్టీ తెలంగాణలో నిలకడగా ఉంటుందా, కవితను ఆదరిస్తారా అనే అంశాలపైన కొంత రాజకీయంగా అయితే చర్చ జరుగుతున్నది. ఒకవైపు చూస్తే బీఆర్ఎస్ కావచ్చు, అలానే బీజేపీ కావచ్చు, కవిత ప్రభావం తెలంగాణలో ఏమి ఉండదు అని చెప్పేసి చెప్పినప్పటికి కూడా కవిత బలంగా చెబుతూ ఉన్నది. తెలంగాణ జాగృతి వైపు యువత కావచ్చు, అలానే బీఆర్ఎస్లో కొంత ఆశించి భంగపడ్డటువంటి కొంతమంది నేతలు అయితే కవిత వైపు ఉన్నారని చెప్పేసి కూడా కవితకు సంబంధించినటువంటి జాగృతి నాయకులు అయితే తెలుపుతూ ఉన్నారు. కవిత పెట్టబోయే పార్టీ రేపు తెలంగాణలో నాడు జయలలిత లెక్క కవిత ఒక పాత్ర చేయబోతున్నది, తెలంగాణలో కూడా సృష్టించబోతున్నది అని చెప్పేసి కూడా కొంత చర్చనీయాంశంగా అయితే మారింది. గతంలో మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీగా రాజీనామా చేయడంతో తర్వాత ప్రజల మధ్యలోకి వెళ్ళడము, అలానే ప్రజలను నేరుగా కలవడము, ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో కవిత అయితే చురుగ్గా ఉంటున్నది. మొన్న చూసుకున్నట్లయితే భూముల విషయంలో కావచ్చు, అలానే అనేక విషయాలలో అయితే కవిత అయితే దగ్గరుండి మరి పోరాటం చేస్తుంది. ఇదే నేపథ్యంలో మరి కవిత పార్టీ ఇక్కడ పురుడు పోసుకున్న నేపథ్యంలో అనేక మంది అయితే కొంత ఆసక్తి అయితే నెలకొన్నది. తేజస్విని. రైట్, థ్యాంక్ యూ లెనిన్.